ఇలా ఒక మందమైన గిన్నె స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగానే ఒక 10 డేస్గా క్రీమ్ కలెక్ట్ చేసి పెడుతున్నాను. ఆవు పాల పైన క్రీమ్. తర్వాత ఆ గిన్నెలో వేసి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. వితిన్ 1 మినిట్ అది వేడికి మెల్ట్ అయిపోతూ ఉంటుంది. డైలీ పాలు బాయిల్ చేస్తాం కాబట్టి పైన క్రీమ్ తయారవుతూ ఉంటుంది. ఇవి ఇంటి పక్కన కౌస్ ఉన్నాయి, అక్కడ తీసుకొచ్చుకుంటాము. ఏ బ్రాండెడ్ మిల్క్ అయితే ఏమీ కాదు, కౌ మిల్క్ అనమాట, లోకల్ కౌ మిల్క్. ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. అడుగంటదు. ఈ అడుగంటకుండా ఇంకా ఈజీగా అయిపోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. జనరల్గా కొంతమంది దీనిలో తోడేసి తర్వాత దాన్ని మీగడగా ఫామ్ చేసి తర్వాత బాయిల్ చేస్తూ ఉంటారు నెయ్యి రావడానికి. అవసరం లేదు, ఇలా డైరెక్ట్ క్రీమ్నే స్టవ్ మీద పెట్టి తిప్పేయచ్చు. అండ్ ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన వాటర్ పోసామంటే తిప్పుతూ కూడా ఉండక్కర్లేదు, కింద అడుగంటకుండా నెయ్యి తయారైపోతూ ఉంటుందన్నమాట. అసలు ఎక్కడ కూడా నా హ్యాండ్ కూడా ఎక్కడ ఏమీ అంటుకోదు, జస్ట్ 1 బౌల్తో అయిపోతుంది. క్రీమ్ కలెక్ట్ చేయడము, స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండే, చూసారు కదా అడుగంటట్లేదు, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. స్లోగా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అంతా. ఒక 10 మినిట్స్లో చూస్తూ ఉన్నారు కదా, మెల్లగా పైన తెట్టలాగా ఫామ్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలా తీసి తిప్పి చూస్తూ ఉంటే సరిపోతుంది. మనం ఇంకేదైనా రెగ్యులర్ వర్క్స్ ఉంటూ ఉంటే చేసుకోవచ్చు, ఇక్కడే నిలబడి తిప్పాల్సిన అవసరం ఏం లేదు. లాంగ్ ప్రాసెస్ కూడా లేదు, మన చెయ్యకే అంటకుండా చక్కగా సింపుల్గా నెయ్యి తయారైపోతుంది. చాలా ఫ్రెష్ క్రీమ్ అండ్ చాలా లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది నెయ్యి. చూసారు కదా ఎంత చక్కగా బ్యూటిఫుల్ కలర్ ఆల్సో. ఇది ఆవు నెయ్యి కదా, అందుకే చక్కగా గోల్డెన్ కలర్ కనపడుతుంది. జస్ట్ ఇలా తిప్పుతున్నాను, ఆ ప్లేట్ పెట్టేసి వాటర్ ఉన్నాయి కదా, అది అడగంటకుండా వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా 10 మినిట్స్ ప్రాసెస్ అయినా కూడా నేను ఒక 4 మినిట్స్ అలా షూట్ చేశాను. ఇంకా నెయ్యి అంటారా, అందరికీ తెలిసిందే, వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. బ్యూటీరిక్ యాసిడ్ ఉంటుంది, మన ఇంటెస్టైన్ హెల్త్ కాపాడుతూ ఉంటుంది, మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, గుడ్ ఫర్ ఆల్ ఓవర్ హెల్త్. ఇంకా హోమ్ మేడ్ గీ అంటే వెరీ వెరీ ఎసెన్షియల్. ఏం ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆల్వేస్ ఫ్రేగ్రెన్స్ ఆల్సో పర్ఫెక్ట్. ఇంకా ఆల్మోస్ట్ డన్ అనమాట, నెయ్యి తయారైపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో. మీరు మిక్సీ జార్లో వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసి ఏమీ అవసరం లేదు. నేను ఆల్రెడీ గీ ప్రిపరేషన్ నేను ఇంతకుముందు కూడా చేసి పెట్టాను, సో మళ్ళీ కలెక్ట్ అయింది. ఇదిగోండి, ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 10-12 డేస్ క్రీమ్ కలెక్ట్ చేసి పెట్టారంటే ఒక 1/2 kg గీ రెడీ అయిపోతుంది, ఫ్రెష్ గీ. ఇది నేను ఇప్పుడు టూ హాట్ ఉంది కదా, కొంతసేపు అయినాక ఒక 1 అవర్ తర్వాత అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి దాని కన్సిస్టెన్సీ కూడా ఎంత బాగుంటుందో, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్ గీ అన్నమాట. ఇది మనము స్వీట్స్ తయారు చేసుకోవడానికి, బిర్యానీస్ తయారు చేసుకోవడానికి, డైరెక్ట్ రైస్లో వేసుకొని తినడానికి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. గార్డెనింగ్, కుకింగ్, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.